యు క్యారీ అ హోలీ డిస్సాటిస్ఫాక్షన్ విత్ సిన్. ఎలా నేను ఎన్నిక చేయబడ్డానో అని నాకు తెలుస్తుంది అని 5 కన్ఫర్మేషన్స్లో రెండో కన్ఫర్మేషన్ ఏంటంటే, పాపము చేసినప్పుడు పర్లేదులే పాపమే కదా అని కంటిన్యూ చేయవు. ఎన్నిక చేయబడ్డ వారికి ఒక చిన్న తప్పు చేసిన వద్దనుకున్నాను మళ్ళీ చేశాను, ఇది నా నోటికి కంట్రోల్ అవ్వదే, అసలు నా చేతికి అసలు కంట్రోల్ ఉండదా, మళ్ళీ బాధ పెట్టాను దేవుణ్ణి, నేను మారుతానా అని ఒకలాంటి డిస్సాటిస్ఫాక్షన్ నీలో కలుగుతుంది. బట్ దెర్ ఆర్ ఆల్సో పీపుల్ అండి, పాపం చేసినప్పుడు పర్లేదులే చిన్న పాపమే కదా, దేవుడికి ఏమంత ఇది ఉండదులే, నాకన్నా ఘోరమైన పాపాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, నేను మర్డర్ చేశానా ఏంది, నన్ను చంపానా ఏంది, చిన్న అబద్ధమే కదా ఆడాను, ఒక చిన్న గాసిపే కదా చేశాను, వాళ్ళు విడిపోతే నాకేంటి. అదే దేవుడి చేత ఎన్నిక చేయబడ్డ వారు ఎలా ఉంటారంటే, ఒకవేళ మీరు చెప్పిన మాట వల్ల ఏదైనా రిలేషన్షిప్ విడిపోయినా, ఏదైనా జరగరానిది ఏదైనా జరిగినా, లోతైన కన్విక్షన్. ఎందుకంటే there is this verse, 1 John chapter 3 verse 9. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయుడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. స్టాప్ అయితే ఐఎమ్ సో సారీ టు డిస్టర్బ్ యూ. అందుకే నేను స్టార్టింగ్ ఆరాధన టైంలోనే చెప్పాను మీకు, మీరు నా మాట వినలేదు, దెబ్బలు పడతాయి మీకు. ముందే రమ్మని చెప్పాను కదా. ఇప్పుడు చూడు, వాక్యం మధ్యలో వీ హ్యాడ్ టు బ్రింగ్. ప్లీజ్ కమ్, ఎవ్రీ వన్ ఆఫ్ యూ ప్లీజ్ టేక్ టైమ్ టు కమ్ ఫార్వర్డ్. చాలామంది వస్తున్నారంట, సీట్స్ సరిపోవట్లేదు. By the grace of God, we'll be moving out from this location very soon. We are finding a bigger, better, larger space. So అంతవరకు ఇందులోనే మనము అడ్జస్ట్ అవుతున్నాము. Please take this time to move forward. This is definitely the year of multiplication, acceleration and activation. Hallelujah. దేవుడు ఆయన బిడ్డలను తీసుకొస్తున్నాడు, ఆయన బిడ్డలను ప్రేమింపజేసుకుంటున్నాడు. The Lord is changing the lives of people. ప్రాపర్గా ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి, తర్వాత నేను కదలనివ్వను మిమ్మల్ని వాక్యంలో. దిస్ ఈస్ ది ఓన్లీ టైమ్ దట్ యూ హ్యావ్ టు అడ్జస్ట్. ఇంకా చైర్స్, కొత్త చైర్స్ కొన్నాం కదా, అది ఇక్కడ వేసేయండి. ఇక్కడ కూడా స్పేస్ ఉందండి, ఇక్కడ కూడా వేసేసేయండి. యోహాను సువార్త. Yes, let's go back to 1 John 3 verse 9. యోహాను సువార్త 3వ అధ్యాయము 9వ వచనము. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. దేవుని చేత, దేవుని మూలముగా పుట్టాడు. ఇక్కడ ఎంతమంది దేవుని మూలముగా పుట్టారు ఒకసారి చేతులు ఎత్తుతారా? దేవుని మూలముగా పుట్టిన వారు పాపంలో కంఫర్టబుల్గా ఉండారంట. ఇంగ్లీష్లో బ్యూటిఫుల్ ఉంటుంది, హూ ఎవర్ ఇస్ బోర్న్ ఆఫ్ గాడ్ డస్ నాట్ కమిట్ సిన్ ఫర్ హిస్ సీడ్ రిమైన్స్ ఇన్ హిమ్. హీ కెనాట్ సిన్ బికాజ్ హీ ఇస్ బోర్న్ ఆఫ్ గాడ్. పాపం చేయలేడంట, చేయాలనిపించదంట, తాగాలనిపించదంట, సిగరెట్ స్మోక్ చేయాలనిపించదు. ఒక్కసారి ఆయన ప్రేమను పొందుకున్నావా? దీనికోసం ఇన్ని రోజులు నా శరీరం తప్పించింది, దీనికోసం ఇన్ని రోజులు నేను పోరాడింది, ఈ సెక్షువల్ సిన్ కోసమా ఇన్ని రోజులు నేను తప్పించింది. ఒక్కసారి దేవుని ప్రేమ పొందుకున్న తర్వాత పాపం అనేది నీకు అసహ్యం పడుతుందంట. అది ఎన్నిక చేయలేని వారు పాపం అంటే దూరం పెట్టడానికి కష్టమవుతుందంట. చేయాలనిపిస్తుంది కానీ ఎందుకులే, చేయాలనిపిస్తుంది అని ముందుకెళ్తారు. కానీ ఎన్నిక చేయబడ్డవారు, ఇఫ్ యు ఆర్ చోజన్ బై గాడ్, ఆయన సీడ్ నీలో రన్ అవుతున్నట్లయితే, బైబిల్ సేస్ ఇఫ్ యూ హ్యావ్ ద సీడ్ ఆఫ్ గాడ్, ఆయన విత్తనం నీలో పరిగెడుతున్నట్లయితే అసహ్యం పడుతుందంట పాపం చూసినప్పుడు. పాత జీవితాన్ని చూస్తే ఆ ఫొటోస్ కూడా మళ్ళీ నీకు చూడాలనిపించదు, అలాంటి జ్ఞాపకాలు కూడా నీ ఫోన్లో పెట్టుకోవాలని నీకు అనిపించదు, అలాంటి ఈమెయిల్స్ కూడా డిలీట్ చేయాలి. కమ్ ఆన్, కంప్లీట్లీ డిలీట్ ఇట్ టుడే. ఐ ఆస్క్ యూ అండర్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, నీ పాత జ్ఞాపకాలు, చేదు జ్ఞాపకాలు, పాత కాంటాక్ట్స్ ఏవైతే నిన్ను బాధిస్తున్నాయో, వెంటబడుతున్నాయో, ఏ స్నేహితుడైతే నీ కాంటాక్ట్లో ఉంటే వారితో మాట్లాడితే నేను వైన్ షాప్కి తీసుకెళ్తాడో, టేక్ హిమ్ అవే, డోంట్ టాక్ టు హిమ్, కీప్ హిమ్ అవే. ద లార్డ్ ఈస్ స్పీకింగ్. ఎన్నిక చేయబడ్డవారు, those who are born of God will not practice sinning. You see, before Christ sin was normal. ఈ రెండో పాయింట్లో, బిఫోర్ జీసస్ సిన్ నార్మల్ అనిపించదు, ఏం పర్వాలేదు, ఎంతైనా తినచ్చు, ఎంతైనా ఖర్చు పెట్టచ్చు, ఎంతైనా తిరగచ్చు, ఎంతైనా తాగొచ్చు, ఎంతైనా అబద్ధాలు ఆడచ్చు, ఎంతైనా గాసిప్ చేయొచ్చు. బట్ ఆఫ్టర్ క్రైస్ట్ సిన్ ఫీల్స్ హెవీ. నీకు సిన్ బరువుగా, భారముగా అనిపిస్తుందా? ఇది చేస్తే బాధ కలుగుతుందా? ఇది చేస్తే నొప్పి కలుగుతుందా హృదయానికి? పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడు. ఇఫ్ దిస్ ద లార్డ్ స్పీకింగ్ టు యు, దెన్ యు ఆర్ చోజన్ బై గాడ్.
Hallelujah. You're chosen by God.